టాలీవుడ్ ప్రేక్షకులకు 2017లో లైవ్ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మేఘ ఆకాష్. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు నితిన్ కి జోడీగా నటించి మెప్పించింది. ఆ సినిమా నిరాశపరిచినా కూడా వెంటనే మరోసారి నితిన్ తోనే చల్ మోహనరంగా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో తమిళ సినిమాల వైపు అడుగులు వేసింది. టాలీవుడ్తో పోల్చితే కోలీవుడ్లో ఈ అమ్ముడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా అక్కడ హిట్స్ కూడా దక్కటంతో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తమిళ్తో పాటు తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా ఉన్న మేఘ ఆకాష్ సడన్ గా తన నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. నా కోరిక తీరింది. గతంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా, ప్రేమతో ఉన్నాను. నా లవ్ లైఫ్తో నిశ్చితార్థం అయినందుకు సంతోషంగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది. మేఘ ఆకాష్ గతేడాది ఏకంగా 7 సినిమాల్లో నటించింది. ఈ ఏడాదికి కూడా 3-4 సినిమాలు చేస్తూనే ఉంది. సాధారణంగా హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లికి ఓకే చెప్పరు. కానీ మేఘ ఆకాష్ మాత్రం సర్ప్రైజింగ్గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే పెళ్లికి ఓకే చెప్పి ఆశ్చర్యపరిచింది. సాయి విష్ణుని మేఘ ఆకాష్ వివాహం చేసుకోబోతోంది. వీరి వివాహం ఎప్పుడనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయి విష్ణుతో మేఘ ఆకాష్ గత 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి.